మన లైవ్లోకి వచ్చిన ప్రతి మిత్రుడికి నమస్కరిస్తూ గుడ్ మార్నింగ్ చెప్తూ మీరు దయచేసి మన మార్నింగ్ న్యూస్ని షేర్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే తెలంగాణ కోసం, తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీల హక్కుల కోసం, ఆధిపత్య కులాలలో ఉన్న పేదల కోసం మాట్లాడుతున్న ఏకైక ఛానల్, ఏకైక గొంతుగా ఇటు ఈ మన ఛానల్ ఉంటుందని మరొకసారి చెప్తూ, ఎవరికో సపోర్ట్ చేసుడు కాదు, మన బహుజన బిడ్డ మన చిలుక ప్రవీణ్ అన్నకి సపోర్ట్ చేయండి, మనకే ఉపయోగపడతాడు. ఓ మంచి జర్నలిస్ట్ మన చిలుక ప్రవీణ్ అన్న. థ్యాంక్ యూ శేఖర్, కొత్తపేట. నేను 100% చెప్తున్నా, నాకు రాజకీయ ప్రయోజనాలు లేవు, ఇతరులను ముంచాలనే ఒక కుట్రపూరితమైన ఆలోచనలు లేవు. కేవలం బహుజనుల బలం, తెలంగాణ ప్రాంత బలం, ఈ రెండు అంశాల మీద మాత్రమే నా వార్తలు ఉంటాయి. ఈ రెండు కోణాలలో మాత్రమే నా వార్తల విశ్లేషణ సాగుతుంది. అణగారిన వర్గాల ప్రజలుగా ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీలు ఇక్కడ హింసించబడుతున్నారు, ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు, రాజకీయంగా వెనుకబడి ఉన్నారు, భూముల పరంగా, ఆస్తుల పరంగా, అన్నిటి పరంగా నిర్వీర్యం చెంది ఉన్నారు. ఇక తెలంగాణ ప్రాంత హక్కులు, తెలంగాణకు జవసత్వాలు లేకుండా చేయాలని కొందరు నాయకులు కుట్రలు చేస్తాను. ఈ అంశాల మీద మాత్రమే చిలుక ప్రవీణ్ రోజు న్యూస్ ఛానల్లో మాట్లాడతారు. కాబట్టి మన ఈ న్యూస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. భానుప్రకాష్, ప్రవీణ్ గారు మళ్ళీ తెలంగాణ ఉద్యమం చేయాలి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లోకి వెళ్ళిపోతుంది. ఆ కుట్రలు కూడా జరగచ్చు, చెప్పలేం, ఆ కుట్రలు కూడా జరగచ్చు. ఇప్పుడు ఈయన పుణ్యమని, గుంపు మేస్త్రి పుణ్యమని ఆయనకేమో పరిపాలన చేతనైతలేదు, శాంతి భద్రతలను అదుపులో ఉంచడం చేతనైతలేదు, సంక్షేమ పథకాలు అమలు చేయడం చేతనైతలేదు. అటువంటి అప్పుడు ఏమవుతారు? ఫెయిల్యూర్ రాష్ట్రంగా చూపిస్తారు. ఫెయిల్యూర్ రాష్ట్రంగా చూపించినప్పుడు ఏం జరుగుతుంది? ఇక వీళ్ళకు పరిపాలించే చేతన అయితలేదు. కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్టు, చంద్రబాబు నాయుడు చెప్పినట్టు వీళ్ళు వచ్చి దరిద్రులు తెలంగాణ వాళ్ళు అని ఒకసారి మళ్ళా అదే దేశంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం, మోడీ అనుకుంటే కనుక, అరే మీరు కలిసి ఉండుర్రా భయ్, ఒకనాడు 1960 దశకంలో తెలంగాణను ఆంధ్రప్రదేశ్ పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఒక ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడ్డది. మళ్ళా గట్టిగా కలిసి ఉండుర్రా అనే కాడికి తీసుకొచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. కాబట్టి ఇక్కడ భానుప్రకాష్ చెప్పినట్టు మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో విలీనం అయ్యే పరిస్థితి వస్తే ఇక మనకంటే అధ్వానమైన నాయకులు లేరని అర్థం. రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళు కాంగ్రెస్ లో ఉండరు అన్న పొంగులేటి బీజేపీకి వీళ్ళ మద్దతుతో తెలంగాణ టీడీపీ జెండా ఎగరవేసే ప్లాన్. మీరు ఇదంతా చెప్పినా అర్థం చేసుకోవట్లేదు జనాలు. ఈ మన లాల్మా అని మిత్రులు పెట్టండు, నిజమే ఏదో జరుగుతుంది తెలంగాణలో, ఏదో పెద్ద కుట్ర అయితే జరుగుతుంది, చాలా పెద్ద కుట్ర జరుగుతుంది. అది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిను రేవంత్ రెడ్డి ఈ కుట్రకు తెరదీసినట్టు కనబడుతుంది. ఎందుకంటే ఈ ఇద్దరు కూడా జెన్యూన్గా తెలంగాణ ఉద్యమకారులు గారు, వీళ్ళు కాంగ్రెస్ డిఎన్ఏ కలిగిన వాళ్ళు కాదు. వీళ్ళు చంద్రబాబు నాయుడుకు ఒకరి తొత్తు, జగన్కి ఒకరి తొత్తు. ఈ ఇద్దరు తొత్తులు కలిసి తెలంగాణ ప్రజలను, తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే ఆలోచనలో ఉన్నట్టు కూడా స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలి.